యూపీలోని జలాన్ పరిధిలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. మత మార్పిడికి పాల్పడ్డారంటూ బజరంగ్ దళ్ కార్యకర్తలు హల్చల్ చేశారు. ఓ వ్యక్తిని దారుణంగా అవమానించారు. గుండు కొట్టించి గాడిదపై ఊరేగించారు. ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్కు ర్యాలీగా వెళ్లారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు బజరంగ్ దళ్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. बजरंग दल का कंप्लेंट है, 3 हिंदू लोगों का धर्म परिवर्तन कर दिया। ये इनको लेकर के एसपी ऑफिस तक जाने के लिए जुलूस में आकर के कंप्लेंट देने के लिए कोशिश में है। मुझे सुबह बात हो गई, बजरंग दल ऐसे कॉल करके बताया, मैं उनका समय दे दिया 1:30 बजे। आप किसके खिलाफ आरोप है मुझे इधर आकर के बताए, मैं जांच करके कार्रवाई करूंगा। फिर भी ये जुलूस के लिए कोशिश कर रहा है। मैं अभी इधर खुद आया, बात हो गई उनका। ऐसे ये बजरंग दल मुझे बताया किसी उनका वो कौन कर दिया, धर्म परिवर्तन कर दिया, उन लोग नाराज होकर के इनका आधा बाल का काट दिया। ऐसे अभी कंप्लेंट लिखा है उनका, मैं हॉस्पिटल भेजा है। कौन कंप्लेंट दे रहा है उनका बयान होगा, बजरंग दल का कौन कौन बोल रहा है उनका बयान भी होगा। पूरी जांच करके 24 घंटे के अंदर इसमें सही कार्रवाई होगी। ఈ ఘటనపై మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, బజరంగ్ దళ్ చర్యను ఏ విధంగా చూడాల్సిందంటారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? నిన్న మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ఒక అవిదేశ్ సవిత అనే వ్యక్తి ప్రయత్నించారు. దాని కారణంగానే బజరంగ్ దళ్ కార్యకర్తలంతా కూడా అతన్ని అవమానించారని చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం 3 ఎఫ్ఐఆర్లు ఇప్పటికే పోలీసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మొత్తానికి ఈ ఘటనలో అవధేష్ సవిత అనే వ్యక్తి 3 హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులకు తాను ఉద్యోగాలు ఇప్పిస్తున్నానని చెప్పి వారణాసిలోని ఒక ప్రాంతానికి తీసుకెళ్లి వారిని క్రైస్తవ మతంలో చేర్చేందుకు ప్రయత్నించారని చెప్తున్నారు. అందులో వారిని బలవంతంగా మత మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తే అందులో జాటవ్ అనే వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి బయట ఫిర్యాదు చేశాడు. దాంతో ఈ విషయం బజరంగ్ దళ్ సంబంధించినటువంటి కార్యకర్తల దృష్టికి రావడంతో వారంతా నిన్న మధ్యాహ్నం సవిత ఇంటికి వెళ్లి అతన్ని బయటికి లాగి అతన్ని మొత్తం ఆ ఊరంతా కూడా గాడిదపై ఊరేగించి ఆయన గుండు కొట్టించి అట్లాగే ఐబ్రోస్ అని కూడా కట్ చేసి మీసాలు మొత్తం కట్ చేసి అతన్ని చాలా దారుణంగా అవమానకరమైనటువంటి రీతిలో ఊరేగించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న సందర్భంలోనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఒక మాపు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. అయితే స్పెసిఫిక్ గా ఎవరి పేరు అనేది అందులో మాత్రం వారు నమోదు చేయలేదు. ఇంకా అనేక బజరంగ్ దళ్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఆరోపణ చేసిన బలవంతంగా మతం మార్పిడి చేసిన ప్రయత్నిస్తుంటే తాము అడ్డుకున్నామని బజరంగ్ దళ్ కార్యకర్తలు చెప్తున్నారు. కానీ బజరంగ్ దళ్ కార్యకర్తలు చేసినటువంటి అత్యంత అవమానకరమైనటువంటి రీతిలో అతన్ని గాడిదపై ఊరేగించి చేయడం మాత్రం తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతోంది. అయితే ఈ అంశం మొత్తం పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్.